వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి, అదే అంటారండి తప్పాల చెక్క అని కూడా అంటారు తెలంగాణలో. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మంచిగా ఎర్రగా కాలి మంచి క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా, నువ్వులు కూడా ఎక్కువ వేసి చేశాను. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా సేమ్ ఇలాంటి రెసిపీనే ఇంట్లో కూడా చేసి పెట్టండి, అందరికీ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ గ్లాస్తో నేను 4 గ్లాసుల బియ్యం పిండి, పొడి బియ్యం పిండిని పట్టించిందే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, ఒకవేళ మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇందులో కరివేపాకు కొంచెం, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నువ్వులండి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉంటాయి. శనగపప్పు అనేది నేను ఒక 10 నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్నాను. నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకొని మంచిగా ఉప్పు కారం కలిసేదాకా ఒక్కసారి కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. తినని వాళ్ళు కూడా అంత ఇష్టపడి తింటారు, చాలా బాగుంటాయి. ఒక్క 10 నిమిషాలు పనండి, ఈజీగా చేసేయగలుగుతారు, ఎమ్మటెమ్మటే అయిపోతాయి. మీరు చేయడమే ఆలస్యం, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గితే వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, నేను కళాయి తీసుకున్నానండి. మందంగా ఉండాలి, పలసగా అస్సలు ఉండకూడదు. పలసగా ఉంటే తొందరగా మాడిపోతుంది. కింద అనేది కొంచెం మందంగా ఉన్నదాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కళాయి మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె అయితే గిన్నె, కళాయి అయితే కళాయి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తము అంటించుకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసేసుకొని మన వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళతో ఇలా ఒత్తుకోవాలండి. ఎక్కడ ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలా లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తింటుంటే తినాలనిపిస్తుంటూనే ఉంటుందండి, అంత బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తపాల చెక్కలు అనేవి. మేమైతే తపాల చెక్క అనే అంటాము. చూసారా, ఇలా అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం లేకుండా, చూసారు కదా, ఇలా మంచిగా అనేసుకోవాలి. అక్కడక్కడ హోల్స్ లాగా ఇట్లా రంధ్రాల్లాగా పెట్టేసుకోవడం వల్ల అదేంటి మనము కాల్చేటప్పుడు అప్ప కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. నూనె కూడా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ హోల్స్లలో నూనె అనేది కూడా వేసుకుంటే ఆ అప్ప వేగడానికి కూడా చాలా మంచిగా వేగుతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఎంత మూత తీసి చూసుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. చూసారా, ఈ హోల్స్లో నుంచి మనకి ఎర్రగా వేగినట్టుగా కనిపిస్తుంది, అంటే ఇంకా వేగలేదు. చూసారు కదా, ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. అంటే వేగిందని ఎలా తెలియడం కోసమని నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఇట్లా మంచిగా ఎర్రగా వేగితే మనం తిప్పేసుకోవచ్చండి. నేనైతే తిప్పుతున్నాను, మీకు వద్దు అనుకుంటే ఇలానే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. తిప్పితే ఏంటంటే అవతల పక్క కూడా మంచిగా వేగుతుందని తిప్పుతున్నాను. చూసారు కదా, తపాల చెక్క అనేది ఎక్కడ విరగకుండా మంచిగా వచ్చిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మనం చెక్కలు వేరు, తపాల చెక్క వేరు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చూసారు కదా, రెండో సైడ్ కూడా మంచిగా వేగడానికి కొంచెం ఆయిల్ అనేది వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచనవసరం లేదు. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చల్లారితేనే, వేడి మీద కన్నా ఇంకా కొంచెం చల్లారితేనే ఆ క్రిస్పీనెస్ తెలిసి చాలా చాలా బాగుంటుంది. తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు రెండో ముద్ద కూడా నేను పెట్టుకుంటున్నాను. కొంచెం కళాయిలో ఆయిల్ అనేది వేసుకొని మొత్తం ఇలా
ఒత్తుకోవడమేనండి. పల్చగా ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా, మరి పల్చగా కాకుండా కొంచెం మీడియంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఫ్లేమ్ అనేది ఒకే దగ్గర ఉంది అనుకుంటే కళాయిని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెము ఒక 5 మినిట్స్ అటు, కొంచెం 5 మినిట్స్ కిందకి అట్లా పెట్టేసుకుంటే మొత్తం అన్ని పక్కల మంచిగా వేగుతూ ఉంటుందండి. ఎర్రగా వేగిపోతుంది అన్ని పక్కల. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్ అండి. ఇలా ఒత్తేసుకొని హోల్స్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే తపాల్ చెక్క చేయడం కూడా ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు 2-3 సార్లు చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా చాలా పర్ఫెక్ట్గా చూపించాను. ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా సరే మీకు కావాలంటే పల్లీలు కూడా, వేయించిన పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా మీకు తెలుస్తుందా, హోల్స్లో నుంచి కొంచెం ఎర్రగా అనేది కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు ఇట్లా తిప్పేసుకోవాలి. చూసారా ఎర్రగా ఎంత మంచిగా వేగిందో, చాలా చాలా బాగుంటుంది. అటు కూడా ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా నేను కళాయిని కొంచెం ముందుకు జరిపాను అంటే ఫ్లేమ్ అనేది ఒక దగ్గరే వస్తుంది కాబట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు కళాయి అనేది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే సర్వపిండి అంటారు కదా, తప్పాల చెక్క. తెలంగాణ స్టైల్ అండి. చాలా చాలా బాగుంటుంది రెసిపీ. ఒక్కసారి మీరు ఈ ఫుల్ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.